హైవేవర్స్. ఇంకా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి కానీ మన చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి కానీ ప్రమాణ స్వీకారం ఇంకా కాలం. కానీ వీళ్ళు ప్రచారం చేస్తున్నప్పుడు ఎన్నికలకు సంబంధించి ఇద్దరు కూడా చెప్పినారు నాకు తెలిసి. ఏవైతే జగన్మోహన్ రెడ్డి వేసిన పనులు ఉన్నాయో అవి మేము ఎత్తేస్తా ఉన్నారు. అందులో మొట్టమొదటి చెత్త పన్ను. చెత్త ముఖ్యమంత్రి అని చెప్పి చాలామంది ఓపెన్ అన్నది కూడా ఇక్కడ ఈ చెత్త పన్ను దగ్గరే. అందులో 30 రూపాయల నుంచి 200 రూపాయల వరకు ఉంది నెల కట్టే జనాలు. ఆయన ఇంకా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయలే. పవన్ కళ్యాణ్ మరి డిప్యూటీ సీఎం లేదా మంత్రి పదవి ఏంటో మనకు ఐడియా లేదు. సో ఆయన ప్రమాణ స్వీకారం చేయలే. కానీ చెత్త పన్ను తీసి అవతల పడేశారు. ఎక్కడ కూడా ఇక చెత్త పన్ను వసూలు చేసేదే లే అని చెప్పారు. సో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఏది ఇంకా అధికారంలోకి రాకుండా. ఆల్రెడీ ప్రక్షాళన మొదలైపోయింది ఏపీలో. ఇప్పటికే చాలా చోట్ల పద్ధతిగా పోలీసులు డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. అధికారులు ఎవరైతే ఉన్నారు వైసీపీ కార్యకర్తలకు ఎంతమంది పనిచేస్తున్నారు కూడా పద్ధతిగా ఇప్పుడు మారుతూ ఉన్నారు. సో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారనడానికి మొదటిది జరిగింది. ఇంకా రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రేపు ప్రమాణ స్వీకారం చేసినటువంటి రోజున వారు ఏ ఫైల్ మీద సంతకాలు పెడతారు ఏంటనే దాని మీద బేస్ అయి ఉంటుంది. ఇక మెయిన్గా ప్రమాణ స్వీకారం ఎక్కడ ఏంటన్నప్పుడు మన గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర ఐటీ పార్క్ ఉంది, కేసరపల్లి సమ్ ఒకటి. అక్కడ కొంచెం ఎక్కువ స్పేస్ ఉంది. అండ్ మరో గన్నవరం ఎయిర్పోర్ట్ పక్కనే అన్నప్పుడు ఏమైందంటే వీఐపీలో తరతరగా రావడానికి ఈజీగా ఉండేది. సో అక్కడ పెట్టారు. యాక్చువల్లీ అమరావతిలో అనుకున్నారు, బట్ కాదని చెప్పేసి ఇప్పుడు అక్కడ పెట్టారు. బట్ అమరావతికి సంబంధించి అయితే బ్రహ్మాండంగా దానిని అభివృద్ధి చేసే విధంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంటే సూపర్ అనే విధంగా అయితే బెస్ట్ వేలో రానున్న రోజుల్లో పనులు అయితే స్టార్ట్ అవుతాయి. ఇన్కంప్లీట్ ఉన్న కంప్లీట్ అవుతాయి. మనం అంతా కూడా గర్వంగా చెప్పుకునే విధంగా అయితే సిచ్యువేషన్ అయితే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో అయితే ఓ రకంగా ఇప్పుడు అసలు పరిపాలన మొదలైందని నాకైతే అనిపిస్తా.